పద్మావతి సమేత గోవింద గోవింద. కొన్ని రోజుల క్రితం నాకు ఒక కల వచ్చింది. ఆ కలకు కాస్త కల్పితాన్ని జోడించి ఈ కథను వ్రాశాను. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలకు నమస్కరిస్తూ కథలోకి వెళ్దాం. మా అక్క, బావ, మా వారు, పిల్లలు, నేను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం క్యూ లైన్లో బయటికి వచ్చాం. అదొక పెద్ద హాలు. లోపలికి వచ్చేసరికి మేము తప్ప ఇంకా ఎవరూ కనిపించలేదు. కాస్త చీకటిగా ఉంది. ప్రసాదం కోసం లైన్లో నిల్చున్నాము. వేడి వేడి కట్టె పొంగలి మా వాళ్ళు అందరూ తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. నేను మాత్రం ప్రసాదం తీసుకోకుండా కుడి పక్కకు చూస్తూ అటుగా వెళ్ళిపోయాను. ఆహా, అక్కడ చూసేసరికి 2 కళ్ళు సరిపోలేదు. కొత్తగా శ్రీవారికి అల్పాహార నైవేద్యాలు మొదలుపెట్టారంట. ఎన్ని రకాలు ఉన్నాయో! అరిసెలు, సున్నుండలు, పాయసము, అప్పాలు, సకినాలు, బొబ్బట్లు, పులిహోర, చెకోడీలు, ఇంకా పేర్లు తెలియనివి, ఎప్పుడూ చూడనివి. అలా చూస్తూ ఉండిపోయా. కొన్ని గడియలు గడిశాక నా కళ్ళు ఒక చిన్న ముద్దులొలికించే పాప మీద పడ్డాయి. సుమారుగా ఒక 4 ఏళ్ళు ఉంటాయేమో. ఆ ప్రసాదాల పక్కనే లడ్డూ కొరుకుతూ ఎడమ చేయి తల కింద పెట్టుకొని పడుకొని కుడి చేతితో లడ్డూ తింటుంది. ఆకుపచ్చ జాకెట్టు, ఎర్ర లంగా, చేతికి నిండా గాజులు వేసుకుంది. తెల్లగా ఉంది. ఎర్ర బొట్టు పెట్టుకుంది. ఆ పాపను చూడగానే ఎత్తుకొని ముద్దాడాలనిపించింది. హాల్లో నేను, పాప తప్ప ఇంకెవరూ కనిపించలేదు. మరి ఆ పాప ఎలా వచ్చిందో అర్థం కాలేదు. మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్దామంటే మనసు ఒప్పట్లేదు. పాప దగ్గరకు వెళ్ళి, పాప నీ పేరేంటి అని అడిగినా నా అని ఆపేసింది. మీ అమ్మ నాన్న ఎక్కడా, నువ్వెలా వచ్చావు అని అడగగా మళ్ళీ నా తప్ప మరే సమాధానం చెప్పట్లేదు. అప్పుడు కాస్త బెరుకుగా ఏడుస్తూ నా అని మొదలుపెట్టింది. పాప తప్పిపోయిందని, ఇప్పటిదాకా పాపకు కూడా అర్థం కాలేదు అని, నేను పాపను తన వారి దగ్గర చేరుస్తానని కంకణం కట్టుకున్నాను. పాపను ఎత్తుకొని నేను కూడా హాలు నుండి బయటికి వచ్చాను. చాలామంది జనం ఉన్నారు. మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ హాల్ బయట వేచి ఉన్నారు. జరిగింది చెప్పాను. ఆఫీస్ రూమ్లో అప్పగిద్దాం అన్నారు. అంతలో అటుగా తిరుమల బస్సు కొండపైకి వెళ్తుంది. అంటే హాలు నుండి బయటకు రాగానే కొండ కిందకి వచ్చామన్నమాట. ఆ బస్సులో వాళ్ళని చూసి పాప నా అంటోంది. తన వాళ్ళని చూసిందేమో అనుకుని బస్సు వెనకాల కొంచెం దూరం పరిగెత్తాను. బస్సు డ్రైవరు మధ్యలో ఆపను, నువ్వే పైకి రావాలి అన్నట్టుగా వినిపించింది. మా వారు మా బావతో పిల్లలతో చెప్పారు, మనం మన రూమ్కి వెళ్దాం. తన గురించి నాకు తెలుసు. తను పాపను క్షేమంగా తన వారి దగ్గర అప్పగించిన తర్వాతే తిరిగి వస్తుంది అని. నేను అతి కష్టంగా మళ్ళీ హాలులోకి వెళ్ళాను. పాపను చేయి పట్టుకొని ముందుకు వెళ్ళగా అక్కడ ఒక పెద్ద లిఫ్ట్ కనిపించింది. అందులో ఇద్దరం దూరి పైకి వెళ్ళాం. ఆహా, ఎంత పెద్ద పెద్ద గిన్నెలో గంగాలాలు, తపాలాలు, కొప్పెరలు, వేడి వేడి నైవేద్యాలు సిద్ధం చేసి వాటిని పెద్ద కర్రలతో ఆ గంగాలాలను లిఫ్ట్లోకి పెడుతున్నారు. అంతా బ్రాహ్మణులే. మడి కట్టుకొని ఆ 3 నామాల వాడి పేరు నిరంతరంగా స్మరిస్తూ వాళ్ళ పని వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. ఇవన్నీ గమనిస్తుంది పాప. అంతలో నన్ను చూసి ఇటు రావద్దని వేరే ఒక దారి చూపించారు. మళ్ళీ ఆ దారి నుండి పాపను తీసుకొని ముందుకు వెళ్ళగా ఆశ్చర్యం, ఒక్కసారిగా కళ్ళు చెమర్చాయి. స్వామి దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా గోవిందనామాలు వాటంతటవే వచ్చేస్తాయి. అప్పుడు కూడా అలాగే స్వామి గోవిందనామాలు పెద్ద పెద్ద కంఠంతో ఆనంద బాష్పాలతో చేతులు పైకి ఎత్తి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ బ్రాహ్మణులు చూపిన దారి ఏకంగా స్వామి ముందు చాలా ముందు నిలబెట్టింది. నేను ఎప్పుడైతే గోవిందనామాలు చెప్తూ చేతులు పైకి ఎత్తానో ఆ చిన్న పాప స్వామి వైపు చూస్తూ నాథా నాథా అంటూ అందరూ చూస్తుండగానే గర్భగుడిలోకి వెళ్ళిపోయి స్వామిలో అంతర్ధానమైపోయింది. వెళ్ళే ముందు నా వైపు చూస్తూ ఒక్క మెరుపులాగా చిరునవ్వు నవ్వి అభయహస్తం చూపించింది.
గుడి గంటలు వాటంతట అవే మ్రోగసాగాయి. అందరూ కూడా ఒక్కసారిగా ఆ ఆకస్మిక పరిస్థితి నుండి బయటకు వచ్చి గోవిందా గోవిందా అని అంటూ ఉన్నారు. నేను ఆశ్చర్యంతో ఆనందంతో కుప్పకూలిపోయాను. వెంటనే అక్కడి అధికారులు తోటి భక్తులు సహాయపడగా మా వాళ్ళకి కబురు చేశారు. ఎలా సంప్రదించారో తెలియదు. అలా మా వాళ్ళని చేరుకున్నాను. జరిగిందంతా వివరించాను. ఆ పాప నా నా అని ఎందుకు అనిందో అర్థమైంది. నాదా నాదా అని స్వామిని ఉద్దేశిస్తూ చెప్పింది అని. మరి ఆ పాప అలా ఎందుకు వచ్చిందంటే, కొత్తగా చేస్తున్న నైవేద్యాల తయారీ ఎలా జరుగుతుందని, వాటిని భక్తులకు ఎలా అందచేస్తున్నారో పర్యవేక్షించడానికి స్వయంగా పద్మావతి దేవి భువికి దిగి వచ్చింది అని అర్థమైంది. ఇలాంటి అద్భుతాలు నిజంగానే జరుగుతాయి. ఇలాంటి అద్భుతమైన కళ నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను, అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటికీ నా కళ్ళ ముందు ఆ చిన్ని పాప వెంకటేశ్వర స్వామి మెదులుతున్నారు. గోవిందనామాలు ఇంకా వినిపిస్తూ ఉన్నాయి. నా ఈ కథగా మార్చిన కళను మీరందరూ ఆదరిస్తారని, మన అందరికీ పద్మావతి సమేత గోవిందుడి కృప ఎల్లవేళలా ఉండాలని ఆపద్బాంధవ భక్తవత్సల అనాథరక్షక గోవింద గోవింద.